హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిన తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ఖండించారు. దొంగ దెబ్బతో ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని రేవంత్ అనగా పిరికి పందుల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అటు ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్యగా ఐఎంఐ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ఏపీలో 10th ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలను సైతం విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన మనీష్ రంజన్, విశాఖకు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులతో కలిసి టూర్కు వెళ్లగా వీరిద్దరూ ఉగ్రదాడుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మనీష్ రంజన్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తుండగా విశాఖవాసి చంద్రమౌళి బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగిగా తెలుస్తోంది. ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మా టవర్స్ లోని తన కార్యాలయంలో ఉన్న ఆయనపై ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు దాడి చేశారు. అప్రమత్తమైన స్థానికులు ఆయన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కొత్తగా ఏర్పాటైన సంస్థగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఇది ఏర్పడిందని, తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేదని గుర్తించారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ ను సృష్టించిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ ఉగ్రదాడి క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్ట్ చేయగా, ఇది అత్యంత దారుణమైన చర్య అని, ఉగ్రమూకలను వదిలిపెట్టమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. సౌదీ అరేబియా పర్యటనను అర్ధరాంతరంగా ముగించుకుని వచ్చిన మోదీ హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. ఉగ్రదాడి గురించి వివరాలు తెలుసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడులు దాడి చేసి 28 మందిని హత్య చేసిన ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ దాడి హృదయ విదారకరమైనదని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన చెందగా, బాధితులను చూస్తుంటే తన హృదయం బరువెక్కుతోందని ఎన్టీఆర్ అన్నారు. ఈ దాడి గురించి తెలిసి తన గుండె పగిలిపోయిందని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 487 పాయింట్లు పుంజుకొని 80,086 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 139 పాయింట్ల ఎగబాకి 24,306 దగ్గర కొనసాగుతుంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.